హాయ్ అండి. ఈరోజు మనం చేసేది ఏంటంటే వీడియో ఫ్రెండ్స్ చూడండి. అంటే 4 రోజులైంది పనసకాయలు కొనుక్కొచ్చాం. ఆడ అమ్ముతున్నారు వస్తూ ఉంటే రోడ్డు మీద నెల్లూరు పోయేస్తుంటే అక్కడ కొనుక్కొచ్చాము. 3 రోజులకు పండుతాయి అన్నారు వాళ్ళు. ఇప్పుడైతే మెత్తబడిపోయాయి కాయ. ఇది ఇంకా మెత్తబడిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇప్పుడు కోసి చూపిస్తా తొడలు ఎట్లా ఉన్నాయి ఏంటి. మన ఛానల్లో ఎప్పుడు చూపిలా పనసకాయ, ఇదే ఫస్ట్ చూపించడం. చూడండి, కొబ్బరి నూనె తీసుకొని కొంచెం చేతులకి ఇలా రుద్దుకోవాలంట. అంగటాయనే చెప్పాడు. రుద్దుకొని అప్పుడు కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తాను. ఈరోజు ఆదివారం పనసకాయ కోస్తున్నాను. చూడండి ఈరోజు వీడియో ఎట్లా వస్తుందో, అవి ఎలాగున్నాయో, బాగున్నాయో బాగలేదో తెలీదు. చూస్తాను. కాయ ఏమో మెత్తబడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోస్తున్నాను. నిన్నే కోసేయాల్సింది, లేట్ అయింది, కొయ్యలేదు నిన్న పని తీరట్లేక. కోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మీరేం పొళ్ళు తెచ్చుకున్నారు? ఎండాకాలం అమ్మో గట్టిగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా కోస్తున్నాను. బాగా బాగా ఎక్కువ మాగిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి పనసకాయతో కుస్తీ పడుతున్నా. ఈరోజు చూపియాలనే తీసుకున్నాను. మేమైతే కొనుక్కోవచ్చుకుంటాము మామూలు తోళలు, మన ఛానల్లో పెట్టాలని. బాగా ముద్రకాయ. ఉంది పెద్దది, పెద్దది ఉంది. ఎందుకు చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ మాగింది కాయ. ఇది బాగుంది. ఇప్పుడు తొడలు తీసేసి కష్టమే. అంగటోళ్ళు 10కి 2 అమ్ముతారంటే కష్టమే ఇది కోసేది. చూడండి ఎట్లా వస్తున్నాయి తొడలు. చిన్న కాయ అయినా తొడలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా పిల్లలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అంటే 1/4 కిలో 100 రూపాయలు అటు పెట్టుకునే కన్నా ఇది కాయ ఎంతో పడలా, 150 పడ్డాయి. చిన్నకాయ. పెద్దకాయ అయితే 500 చెప్పారు. మేము చిన్నకాయ తీసుకున్నాం మాకు చాలని. ఇట్లా తెచ్చుకొని కోసి పిల్లలకు పెట్టుకోవచ్చు ఎండాకాలం. మనం ఈ ఎండలకి జ్యూస్ వేయచ్చు, ఐస్ క్రీమ్ చేయొచ్చు. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. తెచ్చుకొని బాగా అమ్ముతున్నారు ఇప్పుడు. పిల్లలు ఉండేవాళ్ళు 10కి 20 కొనుక్కుంటే మనకి ఏం లాసే. ఇట్లా ఒక కాయ తెచ్చుకొని కోసి జ్యూస్ వేసి ఇచ్చు. ఎండకి జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. ఇంకా కొయ్యాలా, ఇంకా తొడలు ఉన్నాయి. బాగున్నాయి ఫ్రెండ్స్ తొడలు కూడా. నేను వీడియోకైనా తీసుకున్నాను, లేకపోతే మేము 1/4 కిలో అట్లా తెచ్చుకుంటాము కోసేకాడ. అప్పటికప్పుడు కోస్తూ ఉంటారు కదా, ఇది తెచ్చుకుంటాము. ఎరస్తారు దాన్ని. ఇట్లా చూడండి, ఇట్లా
ఈజీగా వచ్చేస్తుంది. బాగా మాగిపోయింది. గింజలు కూడా ఉడకబెట్టుకోవచ్చు మనం. చూడండి ఇట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని తీసి చూపిస్తాను. ఇంకా అన్ని తీసి తొడలు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పిల్లలండి వాళ్ళు ఇట్లా చేయండి. తెచ్చుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఆడవాళ్ళని కోసి ఇట్లా పెడితే పిల్లకాయలకి మంచిది. ఐస్ క్రీమ్ కానీ జ్యూస్ కానీ కొంచెం పాలు పోసేసి చక్కెర వేసి 4 తొడల్లో మనం జ్యూస్ చేసి పిల్లకాయలకి కానీ మనం కానీ తాగితే చాలా మంచిది, బాగుంటుంది తీయగా. అట్లా ఇప్పుడు రీలుకి తీసే పని ఎత్తి రీలు చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అయితే కొంచెం కష్టం లాక్కోవాలి. ఇది చూడండి మనకి తొడలు ఎన్ని వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ కాయ నిన్న కోయాల్సింది, ఒకరోజు లేట్ అయింది. అందువల్ల చూడండి ఎక్కువగా మాగిపోయింది, ఎక్కువ మాగింది. నిన్న కానీ కోసుకుంటే బాగా ఒక ముక్కలు బాగా వచ్చేదే. ఈరోజు మదరం అయిపోయిందండి. ఇట్లా కాకుండా ఇది ఈరోజైనా కోసేయచ్చు, లేదంటే రేపు కోయచ్చు. అంటే టైం ఉంది దీనికి, రేపు కోసేస్తాను. ఈ రోజుకి ఈ కాయ చాలండి మనకి. ఎవరికన్నా పిల్లకాయలకు పెడతాను, మేము తింటాము. ఇట్లా ఎందుకంటే నేను చెప్పేది ఇట్లా ఎక్కువ మాగింది కాబట్టి కాయని చూసుకొని మనం ఇప్పుడు ఇది కోసేయచ్చు, రేపు కూడా కోయచ్చు. ఇది ఇట్లా మాగకూడదు, కొంచెం ఎక్కువగా మాగింది. చూడండి తొడలు ఎక్కువగా మాగే. చూడండి ఇట్లా మాగకూడదు. ఒకరోజు గడిచిపోయింది అన్నమాట ఎక్కువ మాగి. అందువల్ల చూడండి పప్పులు కూడా ముదిరి. ఇవన్నీ మనం ఆ పప్పులు ఇవన్నీ తీసుకొని బాగా కడిగి ఆరబెట్టి వేడి నీళ్ళల్లో కడిగేసి పప్పు తీసేసి నేను ఈ కూర కూడా చేస్తా. కూర కూడా చేసి మీకు చూపిస్తా. పనసతొడల కూర భలే బాగుంటుంది, జీడిపప్పు లాగుంటుంది. అట్లా ఇది కూడా కొందరు బిర్యానీ చేసేస్తున్నారు హోటల్లో. మామూలుగా పనసకాయ బిర్యానీ అంటారు, అట్లా సన్నగా కట్ చేసేసి బిర్యానీ చేసుకుంటున్నారు. ఏం పడేయటంలా ఇప్పుడు బిర్యానీలో కూడా తినేస్తున్నారు. పెళ్ళిళ్ళకి వాటికి ఇవి ముక్కలు ముక్కలుగా కోసేసి ఇట్లాగా బిర్యానీ తయారు చేసి పనసకాయ బిర్యానీ అని పెడుతున్నారు. అట్లా చూడండి నేను కోసిన ఈ చేతరాని వాళ్ళు కూడా ఇట్లా ఈజీగా కోసుకోవచ్చు. మంచి కత్తి చూసుకొని చిన్నది నిదానంగా కోసుకుంటే లేడీస్ అయినా చేసేసుకోవచ్చు. అబ్బాయిలే కోయాలనిలే, మనమైనా కోసి తీసేసుకోవచ్చు. చూడండి నేను చేసే విధానం ఎలాగుంది మీకు నచ్చింది కదా. చూడండి పప్పులు కూడా ముద్రి ఇప్పుడు అంగట్లైనా ఎక్కువే అమ్ముతారు కదా, 20కి ఇవే పెడతారు మనకి. అందువల్ల 150 పోయినా పర్వాలే, మనకి 150కి తగ్గట్టు తొడలు వచ్చాయి. చూడండి ముదిరి మళ్ళీ కూరకు పనికి వస్తాయి మనకి. ఇట్లా నేను చేసే విధానం ఎలాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. చూడండి తింటూ చూపిస్తా. మంచి బాగా ముదిరిపోయింది. నిన్న కానీ కోసుకుంటే మేము బాగా వచ్చేది, ఇంత మాగుండదు. చూడండి తొడలు భలే తీగా ఉంది. దీన్ని ఇప్పుడు జ్యూస్ కూడా వేసుకొని తాగేయచ్చు. మనం జ్యూస్ వేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది, మంచి వాసన. మీరు కూడా ఇలాగా ఎండాకాలం కాబట్టి పిల్లలు ఇంటికాడే ఉంటారు, కాయలు ఎట్టా రోడ్డు మీద మనకు వచ్చేపోయే వాళ్ళు అమ్ముతున్నారు బళ్ళు మీద పెట్టుకొని. హ్యాపీగా ఒక కాయ కొనుక్కొని జ్యూసు ఐస్ క్రీమ్ అన్నీ చేసి పిల్లలకు 2 రోజులుగా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా తొడలు పెట్టుకోవచ్చు. ఆరోగ్యం మంచిది, మంచి వాసన, తింటుంటేనే అంత మంచి వాసన వస్తుంది కాయ. మీరు ఒక తడవ ట్రై చేయండి, కాయ తెచ్చుకొని
అబ్బాయిలే గుయ్యాలని లేదు, మనము చాగు పెట్టేసి కోసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, బాయ్.